వేరే ఇండస్ట్రీలో హిట్ బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ని రీమేక్ అనే పేరుతో మన టాలీవుడ్ లో చేసే అరాచకం అంతా ఇంత కాదు. అలా జనాలకు రోత పుట్టించి 90mm బ్రాడ్ దింపిన రీమేక్ మూవీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్, కామెంట్ అయితే మీరు చేసేయండి. దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ ఆజ్కల్ మూవీకు రీమేక్ గా వచ్చిన మూవీనే తీన్ మార్, పవన్ కళ్యాణ్ గారిది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, తెలుగు ప్రేక్షకులు ఎవరు కూడా భరించలేనంత క్రింజ్ ఉంటుంది మూవీలో. అసలు లవ్ ఆజ్కల్ మూవీ బాలీవుడ్ లో చూడడమే గొప్ప, మళ్ళీ దాన్ని టాలీవుడ్ లో రీమేక్ చేసి అది కూడా పవన్ కళ్యాణ్ గారిని పెట్టి తీయాలంటే అవసరం. అసలు పవన్ కళ్యాణ్ గారి రేంజ్ మూవీనే కాదు. మన అదృష్టం ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ మాత్రం హైలైట్ ఉంటాయి, ఇంకేముండదు, మొత్తం క్రింజ్ తప్ప ఇంకేముండదు. ఇంకా మూవీ చూస్తున్నప్పుడు ఒకానొక టైంలో ఎంతమంది పూర్తి మూవీ చూడకుండా థియేటర్లో నుండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే అందులో ఫస్ట్ ఉండేది నేనే. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో కొన్ని రీమేక్ మూవీస్ ఉన్నా కూడా అందులో ది వరస్ట్ మూవీ తీన్ మార్. నెక్స్ట్ మూవీ మసాలా. వెంకీ మామ రామ్ కాంబినేషన్ అంటే ఓ రేంజ్ హైప్ ఉండే ఆ టైంలో. సరేలే అని మూవీకి వెళ్ళిన జనాలకు పెద్ద బొక్కే కనిపించింది. సరే హిందీలో హిట్ అయింది కదా, అసలు అక్కడ ఏ రీజన్ వల్ల హిట్ అయింది, లేకుంటే మన వాళ్ళు ఏమన్నా ఘోరంగా దాన్ని రీమేక్ చేశారా అని హిందీ మూవీ చూసా. హిందీ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, అరే ఒరిజినల్ కంటే మన రీమేకే బెటర్ కదరా అని. అంత ఘోరంగా ఉంది ఒరిజినల్ కూడా. సరే అక్కడ ఎలా హిట్ అయిందంటే స్టార్ క్యాస్ట్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కుళ్ళి జోకులు కావచ్చు, అసలు చాలా వరస్ట్ ఉంటుంది కామెడీ కూడా, అంతకేం ఎక్కదు. కానీ మాత్రం హిట్ అయింది మూవీ. ఎందుకు హిట్ అయిందంటే అది బాలీవుడ్ జనాలనే అడగాలి, అందులో ఏముండదు. సేమ్ యాస్టేజ్ గా అదే రీమేక్ చేశారు, అదే మసాలా. కానీ ఏం జరిగింది, మూవీ చూసిన వాళ్ళందరికీ కళ్ళలో మసాలా గుడ్డుగారం గుడినట్టు అయింది. అదే వెంకీ మామను రామ్ను ఒక కొత్త స్టోరీతో చూపించుంటే ఆ టైంలో మంచి హిట్ గా అనిపించేది మూవీ. ఇద్దరి కాంబినేషన్ లో డిజాస్టర్ మూవీ అయినా కానీ, లేకుంటే ఫ్లాప్ మూవీ అయినా కానీ, రాడ్ మూవీ అయినా కానీ మాట్లాడుకునేటప్పుడు అందులో అదే మెహర్ రమేష్ మూవీ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అది మెహర్ రమేష్ కి అవమానం. అందుకే ఈ లిస్ట్ లో కూడా మనం భోలా శంకర్ అనే మూవీని యాడ్ చేద్దాం, ఎందుకంటే ఇది దా నంబర్ 1. అది మెహర్ రమేష్ గొప్పతనం. చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోలా శంకర్ మూవీ అనే అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మంచి హైప్ ఉండేది జనాల్లో. హైప్ ఏంటంటే మెహర్ రమేష్ శక్తి కన్నా రాడ్డు మూవీ తీయలేడు అని, అది దా హైప్. కానీ మెహర్ రమేష్ గొప్పతనం మనందరికీ తెలిసిందే. తన రాడ్డు మూవీని తానే బ్రేక్ చేసుకొని కొత్త రాడ్ సృష్టించాడు, అదే భోలా శంకర్. అది కూడా చిరంజీవి లాంటి బిగ్ స్టార్ ని పెట్టుకొని. అంటే మెహర్ రమేష్ ఏ స్టార్ తో చేశాడు అన్నది మెయిన్ రీజన్ కాదు, డైరెక్టర్ తను ఉంటే అయిపోయింది. అది దా ఫస్ట్ రాడ్. ఏ ఇయర్ లో వచ్చినా కూడా ఆ ఇయర్ లో బిగ్గెస్ట్ రాడ్డు మూవీ అంటే మెహర్ రమేష్. గొప్పతనం గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా అది తక్కువే. ఎందుకంటే ఊసర్ వెళ్ళి తెలుగులో వచ్చింది, దానికి ఇన్స్పైర్ గా తీసుకొని కొంచెం రీమేక్ చేసి తీసిందే వేదాళం అజిత్ గారిది. మళ్ళీ దాన్ని రీమేక్ చేసిందే భోలా శంకర్. అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు? అది మెహర్ రమేష్ మాత్రమే సాధ్యం. అది కూడా 2 years కష్టపడాలంట ఇదే స్టోరీ మీద కష్టపడ్డా, లేకుంటే క్రింజ్ తీయాలని కష్టపడ్డాడో అది మెహర్ రమేష్కే తెలియదు. అసలు మూవీలో చిరంజీవి గారికి, శ్రీముఖి గారికి అసలు ఆ సీన్ పెట్టాలన్న ఐడియా ఎలా వచ్చింది? అంటే ఒకరు వాడి వదిలేసిన పరోటాను మళ్ళీ అటు తిప్పి మళ్ళీ తీసిందే భోలా శంకర్. వేదాళం హిట్ అయింది అంటే అక్కడ స్టోరీ గొప్పతనం అని కాదు, అక్కడ అజిత్ యాక్టింగ్ వల్లే సినిమా 90% ఆడింది. అలాంటి యాక్టింగ్ ఉంటుంది అజయ్ది. సరే అలాంటి సీన్స్ ఏమైనా నువ్వు ఇక్కడ తెలుగులో పెట్టావా అంటే అది లేదు, మొత్తం గబ్బు లేసి వాడేసావు చిరంజీవి గారిని పెట్టుకొని. అది కూడా అసలు చిరంజీవి గారికి ఏం చెప్పుపించావు అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చనే, మామూలు క్వశ్చన్ కాదు, బిగ్ క్వశ్చన్. మనం ఇప్పటి వరకు బాలీవుడ్ నుండి, లేకుంటే తమిళ నుండి తెలుగులో డబ్బైన మూవీస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈ మూవీ స్పెషల్. మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన మూవీ మన తెలుగు వాళ్ళే మళ్ళీ బాలీవుడ్ లో తీసిందే ఛత్రపతి. ఈ మూవీని ఈ లిస్ట్ లో చేర్చడానికి మెయిన్ రీజన్ హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు కూడా తెలుగు వాళ్ళే. మన తెలుగు మూవీ చూసి ఆ స్టేజ్ కనీసం దింపడానికి కూడా అంత పెద్ద డైరెక్టర్, అంత మంచి హీరో పెట్టుకొని అక్కడ తీసింది ఏంటి, ఛత్రపతి. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఛత్రపతి. దాన్ని మీరు రీమేక్ చేయాలంటే కనీసం ఆ స్టోరీ లైనప్ అనేది ఫాలో అవ్వాలి కదా, సెంటిమెంట్ ఎలా ఉంటుంది, అందులో బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది. ఏదో ఇష్టం వచ్చినట్టు అంతే, పేరు మాత్రం ఛత్రపతి, లోపల చూసి ఏముండదు, మొత్తం గబ్బు లేచి పడేది. మొత్తం టాలీవుడ్ పరువు తీయడానికి ఇక్కడ తీసుకుపోయి, ఇక్కడ నుండి పోయి ఆడ పరువు తీసుకొని వచ్చారు అంతే. నెక్స్ట్ మూవీ జాన్. శర్వానంద్, సమంత కాంబినేషన్ లో జాన్ రీమేక్ మూవీ అంటేనే కొంచెం డౌట్ కొట్టింది. ఎందుకంటే జాన్ అనేది విజయ్ సేతుపతి గారికి 69 మూవీ, ఆ మూవీకి రీమేకే ఈ జాన్. ఆ మూవీ అక్కడ హిట్ అయిందంటే మెయిన్ రీజన్ విజయ్ సేతుపతి గారు, సెకండ్ వచ్చేసి స్క్రీన్ ప్లే. మామూలు కూడా అదిరిపోతుంది మూవీ. స్క్రీన్ మీద విజయ్ సేతుపతి గారు కనిపించినంత సేపు మీరు ఫిదా అయిపోతారు, అలాంటి యాక్టింగ్ ఉంటుంది. ఇంకా మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకే స్క్రీన్ ప్లే అయితే జబర్దస్త్ ఉంటుంది. చేశారు కదా జాన్ అని, సినిమాకు వెళ్ళిపోయిన ప్రతి ప్రేక్షకుడి జాన్ను వీళ్ళు తీసేశారు, ఏముండదు మూవీ. స్టోరీ లైన్ వచ్చేసి సూపర్ ఉంటుంది. కనీసం ఒక రీమేక్ మూవీని చూసి యాస్టీజ్ గా ఇక్కడ తెలుగులో తీయలేనప్పుడు ఎందుకంటే అంతా చేతగానప్పుడు దాన్ని వదిలేయాలి, చెడమింగకూడదు. చెడమింగితే ఇలాగే ఉంటుంది రిజల్ట్. అంత గొప్ప ఫీల్ గుడ్ టచ్ ఉన్న మూవీని అసలు లేక కూడా చేశారు మీరు. ఇంకా లాస్ట్ లో ఉండేదే
మిస్టర్ బచ్చన్. ఇది లాస్ట్లో ఉన్న నేను ఫస్ట్ ఉన్నట్టే ఫీల్ అవుతా. ఎందుకంటే మిస్టర్ బచ్చన్ అలాంటి మూవీ అంత పెద్ద రీమేక్ రాటి అన్ని రీమేక్ సినిమాలకే హెడ్ లాంటిది. అంటే మన హరీష్ శంకర్ అంత గొప్పగా తీర్చిదిద్దారు ఈ మూవీ. ఈ మూవీ వచ్చేసి బాలీవుడ్ లో రైడ్ అనే మూవీకి రీమేక్. రైడ్ మూవీ వచ్చేసి చాలా సీరియస్ గా థ్రిల్లింగ్ గా సాగుతుంది. స్టోరీ మొత్తం స్క్రీన్ ప్లే అయితే అద్భుతంగా ఉంటుంది. కథ పెద్దగా ఏం కాకపోయినా కూడా కానీ స్క్రీన్ ప్లే తో అలాగే హీరో యాక్టింగ్ తో ఆ పర్ఫార్మెన్స్ చాలా సూట్ అయిపోతుంది. స్టోరీ కూడా ఫాస్ట్ గా సాగినట్టుగా అనిపిస్తుంటది మనకు. కానీ అదే మూవీని మన తెలుగులో చూసుకుంటే మిస్టర్ బచ్చన్ కాకుండా మిస్టర్ రొమాన్స్ అని పెట్టాల్సింది. మూవీ మొత్తం అలా ఉంటుంది. రైట్ లాంటి మూవీని మీరు రీమేక్ చేస్తున్నప్పుడు కనీసం రైట్ మూవీ అనేది చూడాలి కదా. చూడకుండా ఏదో రైట్ ఓకే ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మధ్యలో లవ్ సీన్స్ మొత్తం యాడ్ చేద్దాం అనేసి మొత్తం యాడ్ చేశారు అంతే. మొత్తం క్రింజ్ ఏముండదు. అసలు ఎందుకు తీశారో అర్థం కాదు. అసలు రవితేజ గారికి హీరోయిన్ కి అన్ని రొమాన్స్ ఎందుకు పెడతారో అర్థం కాదు. మధ్యలో వరస్ట్ కామెడీ ఉంటుంది. ఇంకా చెత్తగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే మొత్తం ఒకే ఇంట్లో కుమ్మి పడేశారు. మొత్తం అందరినీ ఒకే రోకలు వేసి దంచినట్టు అనిపించింది నాకు. ఏదే ఇష్టం వచ్చినట్టు తీసి పడేశారు అంతే. కొంచెం కూడా లాజిక్ అనేది లేకుండా. మన వాళ్ళకు రీమేక్ సినిమాలు కూడా సరిగా తీయడం రాదు అని ఇలాంటి మూవీస్ చూసినప్పుడే అనిపిస్తుంటది. ఇంకా టాలీవుడ్ లో ఇలాంటి రీమేక్స్ మూవీస్ అయితే చాలా ఉన్నాయి. దీనికి సంబంధించిన పట్టు కూడా మనం చేద్దాం మీరు సపోర్ట్ చేస్తే. సో ఇక్కడ వరకు చూశారంటే మీకు వీడియో ఎక్కడ ఒకటి కనెక్ట్ అయిందని నేనైతే అనుకుంటున్నా. సో కనెక్ట్ అయితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.